ఆంధ్రప్రదేశ్ రాజకీయం అనేది ఇక ఈ స్టెప్ కంటే దిగజారొద్దు అని చెప్పి మనం ఎంత బలంగా కోరుకున్నా, ఈ స్టెప్ కంటే ఇక దిగజారదు అని చెప్పి మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, చివరికి ఇంక మెట్లు లేని దగ్గర కూడా ఈ ఎంత లోతులోకి దిగజారిపోతుందో. కులంతో రాజకీయం దాటిపోయింది. మతంతో రాజకీయం దాటిపోయింది. ఇప్పుడు ఒక దేవుడిని మొక్కులో కూడా తేడాలు చూసి, ఆ మొక్కులో కూడా ఎడిటింగులు చూసి, దాని మీద కూడా ద్వేషించే పరిస్థితి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయం రావడం. సో ఓవరాల్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది కాదు. కానీ బహుశా జనాలకు ఇవే నచ్చుతున్నాయేమో. ఎవరి జీవితాన్ని వాళ్ళు చేజేతులా నాశనం చేసుకుంటామంటే ఎవరికంగా చేయగలిగేది ఏముంది? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వినాయకుడికి పూజ చేస్తే, మనం మీకు నిన్న పూజ చేసిన వీడియో కూడా చూపించాం. ఎంత నిష్టగా, ఎంత బ్రహ్మాండంగా ఉంది. పూజ ఏముంది? ఎవరైనా చేస్తారు పూజ. ఆయన చేశారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు పూజ చేశారు. మిగిలిన వాళ్ళు కనిపించలేదు. కానీ వాళ్ళు మాత్రం జగన్ చేసిన పూజలో లోటుపాట్లు ఎతికి ఏమీ లేకుండా ఎడిటింగ్లు చేసి ద్వేషం ప్రదర్శిస్తున్నారు అన్నాం. సరే, మొత్తం మీద రాత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకో వినాయకుడి దగ్గరికి పూజ చేసేకని చెప్పి వెళ్ళారు ముఖ్యమంత్రి గారు. మంచిది, సంతోషం, వెళ్ళారు. పూజ చేసి రాకుండా అక్కడ కూడా రాజకీయం. 2019 నుంచి 24 వరకు ఎక్కడే కూడా వినాయకుడి విగ్రహాలు పెట్టుకునే పరిస్థితి లేదు. ఎక్కడ వినాయక చవితి జరుపుకునే పరిస్థితి కూడా లేదు అని చెబుతూ వినాయకుడు జరుపుకోలేదా 19 నుంచి 24 వరకు? ఇంకా కరోనా టైం అంటున్నారేమో. కరోనా టైం వినాయకుడి విగ్రహం పెట్టడం పక్కన పెట్టండి సార్. మీరు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా రాలేదు. ఇంకా మరి ఏం చెప్తావు? ఇంకా ఆ టైం ఏమన్నా అంటున్నారేమో. విగ్రహాల సంగతి పక్కన పెట్టండి. మీరు అసలు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా రాలేదు కదా సార్. మరి దేని దృష్టిలో పెట్టుకుంటా అంటున్నారు? అసలు చేయలేదంటూ అక్కడికి ఆగినరా. కొందరు వినాయకుడికి దొంగ దండాలు పెడుతూ ఉన్నారు. దొంగ దండాల పూజ చేస్తే దొంగ దండాలు పెడుతూ ఉన్నారు. వినాయకుడు మిమ్మల్ని ఎదగనీయాడు. వినాయకుడికి దొంగ దండాలు పెట్టడము, దొంగ పూజ, దొంగ భక్తి నచ్చదు. మిమ్మల్ని వినాయకుడు ఎదగనీయాడు, నాశనం చేస్తాడు. దేవుడు నాశనం చేస్తారా? దేవుళ్ళు ఎదగనీయకుండా చేస్తారా? అంటే ఇది ఆ దేవుళ్ళని ఇన్సల్ట్ చేసినట్లు కాదా? దొంగ పూజ అంటే ఏంటి? మంచి పూజ అంటే ఏంటి? దీని అర్థం ఏంటి? ఏమైనా అర్థం పర్థం ఉందా ఇందులో? ఇటువంటి అవసరమా సార్? ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన మాటలాంటివి. దొంగ పూజ, వినాయకుడు నాశనం చేస్తాడు, వినాయకుడు ఎదగనీయాడు, వినాయకుడు అంచేస్తాడు, ఇట్లా దొంగ పూజలు చేసినాడు, బాగుపడు. ఏంటివి ఇవన్నీ? చివరికి ముఖ్యమంత్రి గారు మాట్లాడేసరికి నేను ఆశ్చర్యపోయాను. ఏం చెబుతాం ఇంకా?